హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకునే బేబీ ఫుడ్ చూపించబోతున్నానండి. అది ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం అయితే ఏం లేదు, కానీ ఈ విధంగా పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకు కలర్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ అలాగే జ్వరం అవి తక్కువ వస్తాయండి. ఇట్లా మీరు ఈ విధంగా లూజ్గా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక పపాయాని మొత్తం తొక్క తీసి ఒకటి కింద చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నానండి. ఎండాకాలంలో అయితే చాలా వేడి అనుకుంటారు, కానీ ఇట్లా బేబీకి వారానికి 2 సార్లు ఇవ్వడం వల్ల బేబీ కలర్ అయితే వస్తారండి. జారలో ఈ చిన్న ముక్కలన్నీ వేసేసి మీరు కావాలంటే కొంచెం వాటర్ లేకపోతే కొంచెం పాలు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఏమీ వేయకుండా మామూలుగానే గ్రైండ్ చేస్తున్నానండి. ఈ విధంగా పెట్టండి, పిల్లలు వద్దనే మాటే అనరు. ఫుడ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాగే బనానా కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. పపాయ మాత్రం పిల్లలకి 8 months నుంచి పెట్టుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.